యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా, జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైంది. స్టోరీ పాయింట్ను వెరీ బ్రీఫ్గా చెప్పుకుంటే, దేవర ఎర్ర సముద్రం వద్ద ఉన్న 4 గ్రామాలకు నాయకుడు లాంటివాడు. వారందరి వృత్తి సముద్రపు దొంగలుగా జీవించడం. అయితే ఒక ఫైన్ మార్నింగ్ దేవరకు ఒక సంఘటన సందర్భంగా సముద్రపు దొంగతనం చెయ్యకూడదని జ్ఞానోదయం అవుతుంది. దేవర ఇలా మారడం భైరా క్యారెక్టర్ పోషించిన సయీఫ్ అలీ ఖాన్కు నచ్చదు. అనంతరం ఇంటర్వెల్లో వచ్చే ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తర్వాత దేవర సడన్గా మాయం అవుతాడు. కొంతకాలానికి దేవర కొడుకు వర పెరిగి పెద్దవాడవుతాడు. పిరికివాడుగా జీవిస్తూ ఉంటాడు. ఇంతకీ దేవర ఏమయ్యాడు? వర తన పిరికితనాన్ని పోగొట్టుకుంటాడా అనే ప్రశ్నలకు జవాబుగా మిగతా స్టోరీ రన్ అవుతుంది. ఇక క్యారెక్టర్స్ నటన విషయానికి వస్తే, ఎన్టీఆర్ యథాప్రకారం చాలా బాగా నటించారు. ఎటొచ్చి ఆయన తన పాత్ర డిమాండ్ చేసినందువల్ల డీ గ్లామర్గా కనిపించారు. జాన్వీ కపూర్ అందంగా ఉంది, పైపెచ్చు కవ్వించే క్యారెక్టర్. చుట్టమల్లె సాంగ్లో రివీలింగ్ కాస్ట్యూమ్స్లో రెచ్చగొట్టింది. సయీఫ్ అలీ ఖాన్ది మెయిన్ విలన్గా చాలా ఇంపార్టెంట్ రోల్, స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్న రోల్. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, సినిమాకు ఉన్న మెయిన్ స్ట్రెంగ్త్ అనిరుద్ధ్ రవిచందర్ అందించిన బీజిఎం అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ లీడ్ యాక్షన్ సీక్వెన్స్కు ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. విఎఫ్ఎక్స్ సబ్ స్టాండర్డ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అస్సలు లేవు. అది నిజమైన సముద్రంగా కాక ఆర్టిఫిషియల్ సముద్రం అని క్లియర్గా తెలిసిపోతుంది. షాకింగ్ థింగ్ ఏమిటంటే, రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా ఎఫెక్టివ్గా లేదు. ఇక సినిమాకు సంబంధించి అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, కొరటాల శివ అందించిన కథ, బ్యాక్డ్రాప్, డైరెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఏమాత్రం బాగాలేవు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే అట్రాషియస్ అని చెప్పవచ్చు. పనికిరాని CGI మరియు జీర్ణించుకోలేని క్లైమాక్స్ ట్విస్ట్. ఈ ట్విస్ట్తో అసలు దేవరా 2 తీస్తే ఆ స్టోరీని ఎలా అల్లుకుంటారో కూడా అర్థం కాదు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, ఆకట్టుకునే ఇంటర్వెల్ లీడ్ యాక్షన్ సీక్వెన్స్ వంటి అంశాలతో కొంతవరకు సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం జాన్వీతో ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్ మినహా దాదాపుగా ఏ సన్నివేశం ఆకట్టుకునేలా లేదు. ఇక క్లైమాక్స్, ఫైట్ అండ్ ట్విస్ట్ మాత్రం కంప్లీట్ స్క్రాప్ అని చెప్పవచ్చు. బహుశా ఆ క్లైమాక్స్ ట్విస్ట్ను ఎడిట్ చేసిన ప్రేక్షకులు బాధపడరేమో. ఆల్ ఇన్ ఆల్, పాలసీని ఈ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ 2.25/5.